తెలుగు చిత్ర పరిశ్రమలో వారసుల ఎంట్రీ అనేది కామన్ అయిపోయింది. హీరోల కుటుంబాలే కాకుండా వారి అభిమానులు సైతం సినీ వారసత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. మెగా ఫ్యామిలీలో ఇప్పటికీ చాలా మంది హీరోలుగా నిలదొక్కున్నారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ, మెగా బ్రదర్ నాగేంద్రబాబు కొడుకు వరుణ్ తేజ్ కూతురు నిహారిక సినీ ఎంట్రీ జరిగిపోయింది. మంచి నటులుగా నిరూపించుకున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడిగా ఎవరు పరిచయం అవుతారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం 3వ భార్యతో జీవనం కొనసాగిస్తున్నారు. పవన్ మొదటి భార్య మాజీ భార్యకు పిల్లలు లేరు. రెండో మాజీ భార్య రేణు దేశాయ్కి అకిరా, ఆద్య అని 2 పిల్లలు. 3వ భార్యకు కూడా పిల్లలు పుట్టారు. రేణు దేశాయ్ విడాకులు తీసుకుని దూరంగా ఉన్న తన పిల్లలు మెగా ఫ్యామిలీకి దూరం కాకూడదని భావిస్తోంది. తన పిల్లల భవిష్యత్ కోసం పవన్ తో పరిచయాన్ని కొనసాగిస్తోంది. అకిరాను పవన్ వారసుడిగా పరిచయం చేయడానికి ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో పవర్ స్టార్ అభిమానులకు అందుబాటులో ఉంది. అకిరా నటించిన తొలి చిత్రానికి ప్రమోషన్ కూడా బాగా చేసింది. ఇప్పుడు కూడా తరచూ పవన్ కళ్యాణ్ పిల్లల ఫోటోలను పోస్ట్ చేస్తూ ట్విట్టర్ లో టచ్ లో ఉంటుంది. ఆమె ఆరాటం చూస్తుంటే పిల్లలపై తల్లి ప్రేమ కనిపిస్తోంది. వదిన భయపడాల్సిన పని లేదని, అకిరానే మా కాబోయే పవర్ స్టార్ అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెబుతున్నారు. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు